ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి దేవా, ప్రతి శనివారం నాయనా నీ కుమార్తెలమైన మీరు మా కోసం రాయించి ఇచ్చిన బైబిల్లోని సంగతులను ధ్యానించుటకు కూర్చుని ఉంటుండగా నాయనా, మీ యొక్క కృప, మీ యొక్క దయ మాపయించి మీరు అనేకమైన సంగతులు మా ఆధ్యాత్మిక జీవితాలకు, మా భక్తి జీవితాలను కట్టుకునేటట్లుగా అనేకమైన విషయాలు మాకు నేర్పుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవా. మేమందరమునైనా నీ యొక్క వాక్యాన్ని విని మర్చిపోకుండా, విని మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా తండ్రి, వాక్యాన్ని గైకొని క్రియలో ధన్యతను సాధించే వరముగా మేము మగుటకు మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని విని తమ ప్రవర్తనను దిద్దుకొని నీ ఎదుట సరైన జీవితాన్ని యథార్థంగా బ్రతకాలనుకుంటున్నారో వారందరికీ నైనా వారి బలహీనతల్లో మీరు తోడుగా ఉండి మీ కొరకు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మేము వాక్యాన్ని నేర్చుకొని పోచుండగా తండ్రి, మా ఆలోచనలను మేము స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క వాక్యం వైపే లక్ష్యం పెట్టి వినుటకు సిద్ధమైన మనసును మాకు దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. నిజంగా మనం సుమారు 2 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. నేను 2 నెలల పైనే అవుతుంది మనం ఇలాగా స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. దేవుడు చాలా కృపను అనుగ్రహించాడు, మనకు అన్ని విషయాలు తెలుపుతున్నాడు. ఈ కృప వెనుక దేవుడు తన మనసులో ఉన్న సంగతులను చెప్పడం వెనుక ఉన్నది ఏంటంటే మనపై ఆయనకున్న ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనకు అనేకమైన విషయాలు మనతో చెప్పాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి మనకు నచ్చితేనే కదా వారితో ఎక్కువ మాట్లాడాలి అనుకుంటా, అన్ని విషయాలు చెప్పాలి అనుకుంటాం. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు అని దీన్ని బట్టి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సరేనండి, మనం దేవుని దయ వలన హవ్వ గారి మొదలుకొని యూదా గారి కోడలైన తామారు గారి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాము. ఎన్నో దేవుని గురించిన సంగతులు తెలుసుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే స్త్రీ ఎవరంటే ఆజ్ఞను మరిచి ఆపదలో పడిన స్త్రీ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని మనం ఒక్కొక్కరిగా అందరినీ నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ హవ్వ మొదలుకొని, అనగా జీవమ్మ గారి తల్లి అయిన హవ్వ గారి మొదలుకొని యూదా గారి కోడలైన తామారు వరకు మనం నేర్చుకున్న వాటిలో మధ్యలో ఒక స్త్రీని మనం విడిచిపెట్టాం. ఆమె ఈరోజు మనం నేర్చుకోబోయే స్త్రీ. ఆమె ఎవరో చెప్పగలరా? లోతు భార్య. లోతు గారి భార్యని గురించి మనం ఎందుకు ఆలోచించలేదు ఇంతవరకు? ఇప్పుడు ఈ పాటని మనం వింటున్నప్పుడు మధ్యలో ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఏమో ఇదంతా దేవుని దయనేమో, దేవుని సంకల్పమేమో. లోతు గారి భార్యని గురించి మనం నేర్చుకోవాలా? ఆమె దేవుణ్ణి ఆశ్రయించలేదా అంటే లోతు గారి భార్య గురించి అందరికీ తెలుసు. ఆమె దేవుని మాట వినలేదు. అయితే దేవుని మాటని వినని వారి కోసం మనం మాట్లాడుకోవాలా? మనం ఏ అంశం పేరుతో మనం ప్రారంభం నుంచి స్త్రీల పేర్లను నేర్చుకుంటూ వస్తున్నామంటే దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఆయన మాట విని ఆయనకి లోబడే స్త్రీల గురించి మనం నేర్చుకుందాం అనుకున్నాం. కానీ లోతు భార్య దేవుని మాట వినిందా, వినలేదా? మరి దేవుని ఆశ్రయించని లోతు భార్య గురించి మనం ఆలోచించడం అవసరమా? ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి వెళ్ళిపోదామా ముందుకి? ఎలాగ ఆవిడ గురించి మీకు తెలుసు కాబట్టి మనం ఆవిడ గురించి ఆలోచించకుండా ఇంకొంచెం వేరే స్త్రీ గురించి వెళ్ళి ఆలోచిద్దాం. తెలిసిన సంగతులు నేర్చుకోవడం కంటే తెలియని సంగతులు నేర్చుకోవడం మనుషులకి చాలా ఇష్టం కదా. తెలిసిందే కదా, ఏం వింటాం, తెలియనిది ఏదో చెప్తే బాగుంటుందేమో అనిపించవచ్చు. కానీ ఒకసారి యేసుక్రీస్తు వారి మాట చూద్దామా? ఆయన ఏమంటున్నారు? లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చదవండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునేది. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కదండి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. నీతిమంతుడైన ఈయన ఎవరిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు? నీతిమంతుని భార్యను
జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరా నీతిమంతుడు అంటే లోతు గారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పింది ఎవరి గురించి అంటే లోతు భార్యను గురించి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. మనం ఎప్పుడు ప్రతి ఆదివారం ఏం చేస్తామండి? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటాం కదండి. ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా మనం ఏం చేస్తున్నాం? రొట్టెని విరుస్తున్నాము. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు నీతిమంతునిగా, మంచిది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. మరి దేవుని మాట వినని లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. లోతు గారి భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? అసలు ఆమె గురించి మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? మనం ఫస్ట్ దేవుని ఆశ్రయించడం అంటే దేవుని మాట వినడం అని మనం తెలుసుకున్నాం. దేవునికి తమ నిర్ణయాలు, తమ జీవితాలని దేవునికి అప్పగించుకున్న ఒక లేయా, రాహేలు, శారా, రిబకా, ఎంతమంది గురించి ఆలోచించాం? తామారు. వీళ్ళందరూ ఇక తమ జీవితంలో జరిగే ప్రతి సన్నివేశానికి, జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఎవరికి వారు అవకాశం ఇచ్చారు అంటే దేవునికి ఇచ్చారు. దేవుని సంపూర్ణంగా ఆనుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మనం ఆలోచించబోయేది మాత్రం ఇలా దేవుని ఆనుకొని ఆయననే వెంబడించిన లోతు భార్య గురించి అయితే కాదు. లోతు భార్య అలాంటిది కాదు. ఆమె సందర్భంలోనికి వెళ్ళిపోదాం. లోతు భార్య అంటున్నాం. ఆమె పేరైతే మాత్రం బైబిల్లో ప్రస్తావించబడలేదు. లోతు గారి భార్య గురించి ఆదికాండంలో రాయబడింది, అలాగే లూకాసు వార్తలో రాయబడింది. లూకాసు వార్తలో రాయబడిన విషయమే లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది అని చెప్పినమాట. ఇక మిగిలిన చోట ఎక్కడంటే ఆదికాండంలో. ఈ ఆదికాండంలో కానీ లూకాసు వార్తలో కానీ ఈ రెండు చోట్ల కూడా లోతు భార్య అనే ఉంది తప్ప ఆమె పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కాబట్టి లోతు భార్య అనగానే మనకి ఏ పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు. కయ్యను భార్య అన్నాం. కయ్యను భార్య పేరు బైబిల్లో ఉందండి? లేదు. నోవహు భార్య అన్నాం. ఆమె పేరు బైబిల్లో ఉందా? లేదు. కానీ అబ్రహాము భార్య, ఇస్సాకు భార్య అని కొంతమంది పేర్లు చదువుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక లోతు భార్య విషయానికి వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అసలు ఈ పుట్టుపూర్వోత్తరాలు ఏవి కూడా ఆమె గురించి లేవు. కేవలం నీతిమంతునికి భార్యగా ఆమె బైబిల్లో పరిచయం చేయబడింది. ఎలా పరిచయం చేయబడిందండి? నీతిమంతునికి భార్యగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈమెకు సంతానం ఉన్నారా అంటే లోతు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 పేర్లు ఏమైనా బైబిల్లో ప్రస్తావించబడ్డాయండి? ఆ 2 పేర్లు కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు. అంటే నీతిమంతునికి ఒక భార్య ఉంది, అదే నీతిమంతునికి 2 కుమార్తెలు ఉన్నారు. నీతిమంతుని భార్య లోతు భార్య, నీతిమంతుని కుమార్తెల పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు. కానీ ఈరోజు మనం ఖచ్చితంగా వారి గురించి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. వారి గురించి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే చాలా ఉంది. మనం బైబిల్లోనికి వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతును ఆయన కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతల్ని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవుడు పంపించాడండి. మనం ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో మీటింగ్ పెట్టినప్పుడు సొదొమ గొమొర్రా భస్మమైన పట్టణాల గురించి దేవుడు ఎలాంటి పాఠాలు ప్రపంచానికి నేర్పుతున్నాడని బహిరంగ సభలో మీరు విన్నారు. వీడియోని కూడా మీరు చూశారు. అప్పుడు చాలా విషయాల్ని మనం ఆ రోజు నేర్చుకున్నాం కూడా. భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. అందులో ఈ లోతు గారిని గురించి మనం అనేకైన సందర్భాలు ఆలోచించాం. అయితే మనం కేవలం లోతు భార్య గారి గురించి ఆలోచించబోతున్నాం కాబట్టి కేవలం టూకీగా మాత్రం ఈ సందర్భాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఇక్కడ 2 దేవదూతలు ఎక్కడికి వచ్చారండి?
సొదొమ అన్న ప్రాంతానికి వచ్చారు. ఈ సొదొమ అన్న ప్రాంతానికి చేరగానే అక్కడ ఎవరున్నారంటే నీతిమంతుడైన లోతు గారు. అంటే లోతు గారు నివసిస్తున్న ప్రాంతం పేరేంటంటే సొదొమ. ఈ సొదొమ ప్రాంత వాసులే లోతు కానీ, లోతు భార్య కానీ, లోతు పిల్లలు కానీ ఉన్న చోటు. ఈ దేవదూతలు లోతు గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. ఇందుకు దేవదూతలు ఎందుకు వచ్చారండి? సొదొమ ప్రాంతాన్ని, అబ్బా ఇది ఐగుప్తు తోట, ఏదైనా తోటలాగా నీళ్ళుపారు దేశం సమృద్ధిగా ఉంది, పచ్చగా ఉంది అని చూడడానికి రాలేదండి. విజిటింగ్కి ఏదో సరదాగా షికారికి రాలేదు దేవదూతలు. ఎందుకు వచ్చారు? నాశనం చేయడానికి. అంత సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉన్న ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఎందుకు వచ్చారు అంటే అది ఘోరమైన పాపాలు చేసే మనుషులుండే చోటది. అందుకే ఘోరమైన పాపులు వ్యక్తులు ఉన్న చోట లోతున్నాడని, ఆ లోతుని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? రక్షించాలనుకున్నాడు. అందుకే ఏమని చెప్తారు చూడండి, 14 వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. లోతు 14 కాకుండా 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. చూడండి, దోష శిక్షలో చనిపోకుండా, అగ్నిగంధకాల్లో కాలిపోకుండా దేవదూతలు ఏం చెప్తున్నారు లోతుకి? కేవలం నీకు కుటుంబంలో ఉన్న వాళ్ళే కాదు, నీకు ఈ ఊరిలో ఎవరెవరైతే ఉన్నారో కలిగిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చాయి. భార్య పిల్లలు మాత్రమే కాదు, అల్లుళ్ళు, నీకు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, అల్లుళ్ళు ఉన్నారేమో, పిల్లలు మగపిల్లలు ఉన్నారా, వాళ్ళు తీసుకో. అసలు ఈ ఊరిలో ఎంతమంది అయితే నీకు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసే అన్నారు. అప్పుడు ఏం చేశాడు లోతు అంటే 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. పాపం దేవదూత చెప్పగానే లోతు గారు ఇంకా అవునా తర్వాత చూద్దాంలే రేపు కదా, అసలు ఆయన మనసులో ఎటువంటి సందేహం లేదండి. ఎప్పుడైతే నీకు కలిగిన వాళ్ళందరినీ తీసుకుని రా అన్నాడో ఇంక వెంటనే బయటకు వచ్చాడు, కూతురికి చెప్పాడు. ఇంకా వివాహం కాబోతుంది, అల్లుళ్ళు ఉన్నారుగా, మరి కాబోయే అల్లుళ్ళు, ఇంకా వివాహం అయితే అవ్వలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా రండి ఇలా అయిపోతుందంటే వాళ్ళు ఏమనుకున్నారట? ఎగతాళి చేశారట. తన మామని ఏం చేశారు వీళ్ళు? అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వల్లే ఉండేను. అంటే ఏదో సరదాగా చెప్తున్నాడేమో, అర్ధరాత్రి పూట వచ్చి అనుకుంటున్నారు. కానీ ఏం జరిగింది? 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఏం చేశారు? లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అంటే ఇతను ఏం చేస్తున్నాడు? లోతు గారు ఎదురు చూస్తున్నాడు. చెప్పాను కదా వస్తారేమో. ఇంతకీ సంఘటన అంతా ఎప్పుడు జరుగుతుంది? రాత్రే వచ్చారు. ఎప్పుడు వచ్చారు? సాయంకాలం వచ్చారు దేవదూతలు. ఈలోపు దేవదూతల మీద అఘాయిత్యం చేద్దామని ఊరందరూ వచ్చేసారు. సరే అని చెప్పి ఇంకా లోతు వాళ్ళకి కాకపోవడం వల్ల మబ్బు కలిగించి లోతుని లోపలికి లాగారు. ఇక రాత్రి అవుతుంది, నేను నాశనం చేయడానికి వచ్చామని చెప్పారు. నాశనం చేస్తాం, నీకు ఊర్లో కలిగిన వాళ్ళందరినీ రమ్మనని చెప్పంటే ఎప్పుడైపోయింది? ఇంకా తెల్లవారిపోతుంది. అంటే రాత్రంతా లోతుగారు ఏం చేస్తున్నారు? నాలుళ్ళు వస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నశించిపోవటం లోతుగారికి ఇష్టం లేదు. ఇంకా దేవదూతలు చూసారా? చూసారు. ఇంకా తెల్లవారుతున్నప్పుడు ఏమనేస్తున్నారు అంటే దేవదూతలు, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, మేము వచ్చింది ఎందుకయ్యా? నాశనం చేయడానికి. మేము సాయంకాలం వచ్చాము, ఇప్పుడు ఎప్పుడేమైపోతుంది? తెల్లవారిపోతుంది. ఇక లేట్ చేయకు. ఈ ఊరి దోష శిక్షలో సొదొమకి శిక్ష విధించబడింది దేవుని దగ్గర నుంచి. ఇందులో నశించిపోకుండా ఎవరిని కాపాడుకోవాలంటున్నాడు? నీ భార్యను. లోతు ఏం చెప్తున్నాడు? నీ భార్యను, నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము. అంటే వీళ్ళు నలుగురు ఒకే చోట ఉన్నారు. ఇక్కడనున్న నీ 2 కుమార్తెలు అన్నాడు కదా, అంటే లోతు భార్య లోతు పిల్లలు ఒకే చోట ఉన్నారు. ఇక చెప్పగానే ఏం చేశాడు మళ్ళీ ఈయన? అతడు తడవు చేసెను. 16వ వచనం చూసారా? అతడు తడవు చేసిన, అయినా లేట్ చేస్తున్నారంట. ఇక వెంటనే ఏం చేశారు?
అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. ఎందుకు లేట్ చేస్తున్నాడు లోతు గారు? ఉండిపోదామనా? ఎవరైనా వస్తారేమో, అల్లుళ్ళు వస్తారా ఏమో అని ఇంకా లేట్ చేస్తున్నాడు. నిజంగా దేవదూతల కోపం వచ్చింది అనుకోండి, ఏమవ్వాలి? మేము వచ్చిన పని చూసుకుంటాం పోవే అనాలి. కానీ అక్కడ ఏమని రాయబడింది మాట? అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. అంటే ఒకవేళ దేవుడు లేట్ చేసినప్పుడు ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఆయన పోతే పోండ్రా మీరు కూడా నశించిపోండి అనాలి. కానీ అప్పుడు దేవుడు ఏం చూపించాడు? కనికరం చూపించాడు. కనికరం చూపించడం వల్ల దేవతలు ఏం చేశాయి? అయ్యా మీరు లేట్ చేసిన ఆయన మమ్మల్ని తొందర పెడుతున్నాడని చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఒక్కొక్కరు ఒక చేయి పట్టుకొని, అదే కదా చెప్పాను, అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. అంటే ఇంక మీరు లేట్ చేసినా కుదరదు, దేవుడు కనికర పడమన్నాడు, సరే మాకు పని చెయ్యాలి. ఇక్కడ చూడండి దేవతలు ఎంత తొందర పడుతున్నాయో. మనిషికి లేదు ఈ తొందర, మనిషికి తొందర లేదు ఇంత దేవుని పని చేయాలి, దేవుడు ఈ మాట అన్నాడు అని. కానీ దేవతలు చూడండి ఎంత త్వరపడుతున్నాయో. అంటే ఏ సమయానికి ఆయన ఏ పని చెబితే ఆ పని అవి సంపూర్తి చేయాలి. దేవునికి కారణాలు చెప్పకూడదు. మళ్ళీ ఆయనకి ఇక్కడ కారణం చెప్పడానికి ఎవరు లేట్ చేశారంటే లోతు లేట్ చేశాడు కాబట్టి దేవుడు కనికరపడ్డాడు. దేవదూతలు లేట్ చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే దేవదూతల గురించి బైబిల్లో ప్రకటన గ్రంథంలో జాగరూకుడగు దేవదూతలు అని చెప్తారు. అంటే చాలా అప్రమత్తంగా ఉంటాయి దేవదూతలు. ఏ పని చేయాలన్నా సమయానికి అయిపోవాలి. ఇప్పుడు అదే ఉద్దేశంతో వీళ్ళు బయటకు తీసుకొచ్చేశారు. అప్పుడు దేవదూతలు ఏం చెప్తున్నారు అంటే ఆ ఇద్దరు 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఊరు బయట ఉంచిన తర్వాత కూడా ఏమంటున్నాడు? సరే ఊరు బయటకు వచ్చేసారు ఉండిపోండి అన్నాడా? పారిపో అన్నాడు. సొదొమ నుంచి అయితే బయటకు వచ్చారు, కానీ బయటకు వచ్చిన వీళ్ళు ఏమైపోవాలి? ఇంకా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నీ వెనుక చూడకుము. ఏం చెప్పాడు? నీ ప్రాణం దక్కించుకోవాలంటే పారిపోవాలి, వెనక్కి చూడకూడదు. ఈ మైదానంలో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏదో బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? నువ్వు ప్రాణం దక్కించుకోవడానికి పారిపో, వెనక్కి చూడకు, ఎక్కడా నిలబడకు అన్నాడు. అవునా? ఈ మైదానంలో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపో. అంటే ఆ మైదానంలో ఇంకెక్కడా ఉండకూడదు. లోతు గారు కానీ లోతు భార్య పిల్లలు కానీ అక్కడ ఉండడానికి లేదు. ఒకవేళ ఉంటే ఏమైపోతారు? నశించిపోతారు. ఈ మైదానంలో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి చూడకు, పరిగెత్తి పారిపో. దేనికి పారిపోవాలి? నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపో అని చెప్పాడు. సరే, ఇప్పుడు పారిపో అన్నప్పుడు అయ్యో ఈ ఊరి శిక్ష చాలా గొప్పదిలాగా ఉంది, నేను ఇంత దగ్గర ఎలా ఉంటాను, నేను కొంచెం నా మీద కనికర పడండి, అంత దూరం నేను ఎలా వెళ్తాను అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే 18వ వచనం, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వల్ల నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదును అని చెప్పినప్పుడు. ఇంతకీ చిన్నది అన్నాడు. ఏ ఊరు ప్రాంతం ఉంది? చిన్నది అంటున్నాడు కదా. ఇంతకీ చిన్నది అంటే ఏంటి? ఆ ఊరు పేరు అంటే మీరు అప్పుడు విన్న వాకి మర్చిపోయారనమాట. చిన్నది అంటే సోయరు. దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేయాలి అనుకున్న పట్టణాలు 4 కాదు 5. చాలామందికి 2 అని తెలుసు, అదే సొదొమ గొమొర్రా. కానీ ఆయన నాశనం చేసిన పట్టణాలు ఎన్నండి? సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయము. ఇంకో ప్రాంతం ఏంటి? సోయరు, చిన్నది. ఈ సోయర్ని ఎందుకు దేవుడు నాశనం చేయలేదంటే ఇదిగో ఇది దగ్గరగా ఉంది, అది చిన్నది కదా, నేను తప్పించుకొని అక్కడ ఉంటానంటే అప్పుడు అంటాడు ఏమని? ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, అందుకే సోయరు నాశనం చేయబడలేదు. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. ఏమండి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు సోయరుకి వెళ్ళే వరకు నేనేం చేయలేను అంటున్నాడంటే అగ్నిగంధకాలు కురిపించలేడంట. ఎందుకంటే లోతు మీద ఎక్కడ పడుతుందా అని.
ఆ దోష శిక్ష ఇక్కడ వరకు వచ్చి అతను ఎక్కడ చచ్చిపోతాడా అని నేనేం చేయలేనని. దేవుడు చేయలేడా ఏదైనా? మరి నేనేం చేయలేను అంటున్నాడు ఎందుకు అంటే దేవుడు చేతకాని వాడా? కాదు. అంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఇంకా వెళ్ళిపోయావు అనేంత వరకు నేను ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించలేను. ఎందుకంటే అది కురిస్తే మామూలు విషయం. అది అగ్నిగంధకాలు కురవడం అంటే నువ్వు నశించిపోతావు. నువ్వు నశించిపోతే నాకు ఎంత బాధ. నీతిమంతుడు నశించుకోవడం దేవునికి ఇష్టమా? లేదు. ఎందుకు ఇష్టం లేదంటే అక్కడ శిక్షాదండన ఎవరికి జరుగుతుందంటే పాపులకు జరుగుతుంది. పాపులకు జరుగుతున్న శిక్ష విధిలో నీతిమంతుడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అలాగని లోతు ఏదో ఒక రోజు చనిపోవలసిన వాడేగా. ఏదో ఒక రోజున చనిపోవలసిన లోతును అనీతిమంతులతో పాపులతో చంపడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ తర్వాత లోతు చనిపోవాలి ఏదో ఒక రోజు. కానీ నీ మరణం వారితో పాటు సంభవించకూడదు, శిక్షగా జరగకూడదు అది. అందుకే నువ్వు అక్కడికి పారిపోయే వరకు నేనేం చేయలేను అన్నాడు. సరే, ఇక్కడ అదంతా లోతు సందర్భం, దేవదూతలు, దేవుడు, వీరి మనసు అంతా మనకి ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు పారిపో అని చెప్పినప్పుడు వెంటనే ఏం జరిగింది? దేవదూతలు అయితే ఊరు బయట అయితే ఉంచారు. కానీ అక్కడి నుంచి వీళ్ళు ఏమి ఇవ్వాలి? ఇంకా దూరం వెళ్ళాలి. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారండి? తెల్లవారుతుంది అనుకున్నప్పుడు. ఇంక తెల్లవారినప్పుడే కదా తొందర పెట్టారు లోతు భార్యని. సరే, ఇక తెల్లవారిపోయింది, సూర్యుడు ఉదయించేశాడు. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు సోయరుకు వచ్చేసారో, సోయరు అనే ప్రాంతానికి సూర్యుడు ఉదయించాడు. తెల్లవారడం అనగానే వెంటనే సూర్యుడు ఉదయించాడు కదా. సరే, ఇక ఉదయించాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు సోయరులో అడుగు పెట్టారో ఇంక వెంటనే దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలను కురిపించేశాడు. అలా కురిపించినప్పుడు ఏమైందంటే నేల మొలకలను కూడా దేవుడు ఉంచకుండా నాశనం చేశాడు. ఇప్పుడు మనం మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఉరుముల శబ్దం వినబడింది అనుకో, మనం ఏమవుతామండి? భయపడతామా? చిన్న చిన్న ఉరుములకైతే భయపడం. ఉరుము కంటిన్యూస్గా 5 నిమిషాలు పెలపల అంటూ వస్తుంది అనుకోండి, మెరుపులు ఉరుములు వస్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కంగారుగా భయంగా ఉంటుంది. మనం పెద్దోళ్ళమే కావచ్చు, అమ్మో ఏమైనా పిడుగు పడుతుందేమి, ఏంటి భయంకరంగా ఉంది వాతావరణం అనుకుంటాం. ఇక్కడ దేవుడు వీళ్ళు వెళ్ళిపోయినా సరే ఈ సోయర్ అనేది చుట్టుపక్కల ఉన్న పట్టణమే కాదు, పట్టణమే. ఆకాశంలో నుంచి పడింది వర్షమా వడగళ్ళ? అగ్నిగంధకాలు. అసలు ఆ శబ్దాలు ఎలా ఉంటాయి చెప్పండి? మెరుపు వచ్చింది, ఉరుమొచ్చిందంటే ఒకలా ఉంటుంది. పైగా అవి పడ్డం, మనుషుల కేకలు ఎలా ఉంటాయి? ఆర్తనాదాలు. అవన్నీ వింటున్నప్పుడు ఎంత భయం వేస్తుందండి. అది కూడా ఎప్పుడు? అందరు నిద్రమత్తులో ఉన్నప్పుడు. తెల్లవారుతుంది అప్పుడే కదా ఇంకా మొదలుపెట్టాడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిగంధకాలను కురిపించడం. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఓ పక్కన ఆకాశం నుంచి దబ పడిపోతా ఉన్నాయి కంటిన్యూస్లీ 4 పట్టణాల మీద. అంటే ఎంత, ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అలాగే ట్విన్ సిటీస్ అంటున్నామో, అలాగే ఇవి మామూలు పట్టణాలు కాదు, చాలా పెద్ద పట్టణాలు ఇవి. ఇంత పెద్ద పట్టణాల మీద ఒకేసారి ఆకాశం నుంచి ఇలా అగ్ని గంధకాలు కురిసి చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ కేకలు, ఆ శబ్దాలు, కాలిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. కానీ వీళ్ళైతే తప్పించుకున్న ఆ వణుకు, ఆ దడ గుండెలో ఉంటుందా ఉండదా? మనకి ఖచ్చితంగా వణుకు మనల్ని నుంచి త్వరగా విడిచి వెళ్ళదు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా దోష శిక్ష జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. సూర్యుడు ఉదయించాడు, వీళ్ళు వచ్చారు ఎక్కడికి? సోయరికి. ఇక్కడ లోతు భార్య గురించి ఆలోచించబోతున్నాం మనం. లోతు గారు వచ్చేసారు భార్య పిల్లల్ని మీరు తీసుకొని. అమ్మయ్య మనం వచ్చామని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఏం జరిగింది? దేవుడేమో నేల మొలకలు సైతం నాశనం చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడేమో దోష శిక్షలో ఉండకుండా తప్పించుకోండి, పారిపోండి, వెనక్కి చూడొద్దు అని చెప్పాడు, అవునా? కానీ ఇప్పుడు ఏం చూసింది? లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి. అతని వెనుక నుండి తిరిగి చూచి అంటే
ఇవి ఎక్కడుంది? లోతు గారి పక్కనైతే లేదు, అతని వెనకే ఉంది. అంతే కదండి. పిల్లలు తీసుకెళ్తున్నారు. అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అంటే పరిగెడుతూ ఇవి ఏమనుకుంది? ఏంటి ఇంత శబ్దం, దేవుడు నాశనం చేస్తున్నాడు. అది సందేహంతో చూసిందో, భయంతో చూసిందో, వణుకుతో చూసిందో? అసలు ఎందుకు చూడాలి? ఆల్రెడీ మనం ఇది మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో? గుర్తొస్తున్నాయా? నేను అనుకున్నాను ఇది ఎందుకులే, ఆల్రెడీ మనం సంభాషించుకున్నాం కదా, ఒక గంట సేపు ఇది మాట్లాడుకున్నాం కదా, మరలా ఎందుకు చెప్పడం అనుకుంటే అమ్మ అన్నారు, లేదమ్మా ఆడియో పెడుతున్నావు కదా అందరూ వినాలి అన్నారని మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాలు మీకు. లోతు భార్య గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆ దేశం లోతు సోయరునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా ఎదురు నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి నేల మొలకలను సైతం నాశనం చేశాడు, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నాశనం చేశాడు. ఈ మధ్యలో ఆవిడ ఎప్పుడు తిరిగిందో తెలీదు. లోతు వచ్చాడని ఉంది. ఈవిడ ఊరు వచ్చిన తర్వాత ఊరిలో అడుగు పెట్టాక ఉప్పు స్తంభం అయిందా, లేదా పారిపోతున్నప్పుడే వెనక్కి తిరిగి చూసిందా? ఆ కరెక్ట్ టైం మనకు లేదు. ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఏం చెప్తున్నాడు? వచ్చాడు, సోయరుకు వచ్చాడు, వచ్చేసరికి సూర్యుడు ఉదయించాడు. ఈ లోపు ఏం జరిగింది? అగ్ని గంధకాలు కురుస్తున్నాయి, దేవుడు నాశనం చేశాడు. అయితే అని ఉంది. అయితే అంటే అప్పుడు అని ఉందా? అయితే అని ఉందా? దేవుడు నాశనం చేశాడు. కానీ అనుకోకుండా ఏం జరిగిందంటే రక్షించాలి అనుకున్న వారిలో ఒకరు నశించిపోయారు. రక్షించబడిపోయింది అనుకున్న ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఇక్కడ మనం ఆగుదాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు తల్లి లేని వాళ్ళు ఏం చేస్తారండి? వెనక్కి తిరిగి చూడనిస్తారా పిల్లల్ని? రెండు తలకాయలు ఏం చేస్తారు? పట్టేసుకుంటారు. అవునా? ఇంజక్షన్ వెరీ గుడ్. ఇంజక్షన్ వేసేటప్పుడు డాక్టర్ వైపు చూసినా సరే తలవైపు ఇలా తిప్పేస్తారు. ఎందుకు? చూస్తే భయపడతారు, ఇంకా ఏడుస్తారు అని. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. లోతు గారి భార్యకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఇప్పుడు 2 పిల్లల్ని 2 భుజాల మీద తీసుకుని తలకాయలు పట్టుకుని ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, వెనక్కి తిరిగి చూస్తారా పిల్లలు? చూడరు. కానీ తినేం చేసింది? మీరు వెనక్కి చూడకూడదు ఎట్టి పరిస్థితులని తల్లి ఏం చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే దేవదూతే కదా చెప్పింది వీళ్ళకి, మీరు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పింది. దేవదూత లోత? దేవదూతే. మరి కంగారులో మాట ఏం చేయాలి? ఆవిడ లక్ష్య పెట్టాలి కదా. ఏమనుకుంటుంది ఆవిడ? అమ్మయ్య ఊర్లోంచి వచ్చేసాం అనుకుంటుంది తప్ప దేవుడిచ్చిన ఆ మాట మర్చిపోయింది. సోయరుకైతే వచ్చారు. సోయరుకి దేవుడు నాశనం చేశాడా? నాశనం చేయలేదు. కానీ ఆమె ఏం చేసింది పొరపాటు అంటే వెనక్కి తిరిగి చూసింది. అతని వెనుక నుండి అని ఉంది కదండి మనకి. అంటే లోతు ముందు వెళ్ళిపోతున్నాడు, ఇంకా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, లోతు పిల్లలు వెళ్ళిపోతున్నారు. కానీ ఏం చేసింది? అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు చూడాలి అసలు? మనకా కంగారాగదు. మంటలు వస్తున్నాయి, కేకలు వస్తున్నాయి, ఒకసారి చూస్తే బాగుంటుందేమో, ఎలా ఉందో ఏంటో అంటే ఎక్సైట్మెంట్. దేవుడు చెప్పిన తర్వాత ఇవన్నీ చేస్తే కుదురుతుందా? కుదరదు కదండి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే వెనక్కి తిరగొద్దని చిన్న మాట పెద్ద మాట మీరు చెప్పండి. ఏదైనా తోటలో పండు తినొద్దు అన్నాడు, అది కష్టమా సులభమా? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు, కష్టమా సులభమా? మీరు మోకాల మీద పరిగెత్తానంటే కష్టం, నెత్తి మీద బరువు పెట్టుకుని పరిగెత్తమంటే కష్టం. మీరు పారిపోండర్రా వెనక్కి మాత్రం చూడొద్దు అన్నాడు, ఇంతేనా? దాంతో పోలిసి సులభమే కదా. వెనక్కి చూడొద్దు అన్నది మాత్రం మర్చిపోయారండి. ఏమైంది? అసలు ప్రాణమే పోయింది. బైబిల్లో ఎవరికైనా ఇలాంటి చరిత్ర ఉందా? మనం ఏం చదువుకున్నామంటే ఇప్పటి వరకు మరణం పొందకుండా బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఏలియా, ఇంకొకరు హానోకు. కానీ నిజానికి ఇద్దరు మరణం పొందారా లేదా? ఏలియా అయినా సరే హానోక్ అయినా సరే మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఏలియా కూడా మరణం రుచి చూచాడు, అలాగే హానోకు మరణం రుచి చూశాడు. కానీ వింతైన మరణం ఎవరిదైనా ఉందా అంటే అది లోతు భార్యదే. మరణం అంటే దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోవాలి, దేహం మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఇది మరణం అంటే కదండి, మన్నైపోవాలి. కానీ
మన్నవ్వకుండా ఈమె దేహం ఏమైంది? ఉప్పు స్తంభమైంది. ఉప్పు స్తంభం అంటే చాలామంది ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఇదిగో ఉప్పు స్తంభం అంటే ఇది అని కొన్ని పిక్స్ చూపిస్తున్నారు. ఇదిగో ఈ లొకేషన్లో ఇక్కడ ఉంది, ఈ లొకేషన్లో ఇక్కడ ఉందని. ఆవిడ ఏ లొకేషన్లో ఉంటే మనకి ఎందుకు? ఉప్పు స్తంభం అంటే ఉంటుందా, కరిగిపోద్దా? అది కరిగిపోయిందో నిలిచిపోయిందో అదంతా మనకు అనవసరం. కానీ ఈరోజు చాలామంది ఇదిగో ఇదే ఉప్పు స్తంభం అని ఒకరు, లేదు అది ఉప్పు స్తంభం కాదు, ఇది ఉప్పు స్తంభం, ఈవిడే లోతు భార్య అని ఒకరు. ఎందుకు అలా చూపిస్తున్నారంటే ఒక స్త్రీ శరీరం ఒక రూపం ఎలాగైతే ఉంటుందో ఆ స్తంభం అలా ఉందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కరిగిపోలేదా? వర్షాలకి ఎండకి ఏం కరిగిపోలేదా? అసలు అక్కడ హీట్ ఎంత ఉంటుందండి. సొదొమ గొమొర ప్రాంతాలకి టూర్లకి వెళ్తుంటారు చాలామంది. అక్కడ ఎంత భయంకరమైన వేడి ఉంటుంది, ఎంత ఎండ. మొక్కలు లేవు కదా అక్కడ. నేల మొలకలను సైతం దేవుడు నాశనం చేస్తుంటే అక్కడ ఇంకా మొక్కలు ఉంటాయా? చెట్టు నీడ దాక్కోవడానికి ఏమైనా ఉంటుందా? ఏదీ లేదు. అటువంటి ఘోరమైన భయంకరమైన ప్రాంతంలో ఇదిగో ఈ ఉప్పు స్తంభాన్ని చూడడానికి చాలామంది వెళ్తున్నారు. అయితే అది సరైన ప్రాంతమో కాదో మనకి తెలీదు. అయితే ఉప్పు స్తంభం చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి యేసుక్రీస్తు ఎందుకన్నారు? వీళ్ళు ఉప్పు స్తంభం చూడమనా? లక్షలు ఖర్చు పెట్టి కాదు. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటున్నాడు? మీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపొమ్ము అన్నాడు. నీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపొమ్ము, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ ఈశ్వరి సందర్భం ఎందుకు చెప్పారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్తున్నాడు? నా ప్రాణం కాపాడబడింది, నా ప్రాణం కాపాడబడిందని నువ్వు ఈ భూమి మీద అనుకోవడానికి లేదు. లోతు భార్య ఏమనుకుంది? సోయరుకు వచ్చేసారు, తెల్లవారిపోయింది, అమ్మయ్య అనుకుంది. కానీ ఏమైంది? ప్రాణం రక్షించుకున్నాను అనుకుంది, కానీ వెనక్కి తిరిగి చూసింది. ప్రాణం పోయిందా? తన ప్రాణం రక్షించుకున్నాను అనుకున్నవాడు ఏమవుతాడట? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. పై ఇక్కడ ఇంకొక హెచ్చరిక ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే, ఊరి దోష శిక్షలో నశించిపోకుండా లక్షల మంది జనాంగం ఉన్నారు. సొదొమ గొమొర అద్మ సెబోయిమ 4 పట్టణాల్లో లక్షల మంది జనాంగం ఉంటే ఆ లక్షల మంది జనాంగంలో రక్షించబడింది ఎంతమంది? 4. అంటే ఊరిలోంచి బయటపడింది 4. లోతు భార్య, 2 కుమార్తెలు. 4 ఉన్నారు, అమ్మయ్య అనుకున్నారు. కానీ చివరికి తేలింది ఎంతమంది? 2 తిరగలు విసురుతారు, ఒక్కరే కొనుక్కోబడతారు. 2 ఒక్క మంచం మీదే ఉంటారు, కానీ ఒక్కరే ఎత్తపడతారు. ఏంటిది అర్థం అంటే, నువ్వు అనుకుంటున్నావు నేను రక్షించబడిపోయాను అనుకొని, అది నీ అపోహ. నీ రక్షణ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ముగింపు వరకు ఉండాలి కదా. ఊర్లోంచి బయటకు వచ్చేసాను కాబట్టి అమ్మయ్య అనుకోవడానికి లేదు. నువ్వు ఒకటి మర్చిపోయావు, వెనక్కు తిరిగి చూడకూడదు. ఆమె ఏమనుకుంటుంది? ఎంతసేపు దక్కించుకున్నట్లు పారిపోమంది, పారిపోయాను అనుకుంది. అని దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి చూడొద్దు. వెనక్కి చూసింది. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం కంగారు పడుతుంటాం, టెన్షన్ పడుతుంటాం, ఏం చేయాలో అర్థం కాదు, అయోమయంగా ఉంటాం, మాట వినబడిందా వినబడలేదా అంటాం. ఇప్పుడే మీ ఫోన్కి జయశాల్ తాతి ఫోన్ చేశారనుకోండి, మీకు ఆ టెన్షన్లో ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం సమాధానం చెప్తున్నారు, మీకు ఏం అర్థం కాదు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? కాల్ రికార్డింగ్ ఆన్ చేసుకోవాలి. తాతి ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడు మీరు కాల్ రికార్డింగ్ నొక్కగలరా? అది ఏడుండదు. అసలు తెలిసినా మీరు మర్చిపోతారు ముందు. అమ్మ తాతి ఫోన్ చేస్తారా? తాతి ఫోన్ అసలు ఆయన ఎప్పుడు ఫోన్ చేయడు. ఆయన చేయని వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమన్నారు? అమ్మ అన్నారా? లేదంటే ఏమన్నారు? ఏ పని చెప్పారు? నేను ఏమన్నాను? టెన్షన్ అయోమయంలో ఉంటాం. ఎందుకు? ఓన్లీ ఒక మనిషి, మన పెద్ద ఆయన అంటే మన తండ్రి, ఆత్మీయ తండ్రి ఫోన్ చేస్తే మనకు అలా ఉంది. పరిస్థితి ఏంటి అక్కడ? సొదొమ గొమొర ప్రాంతాల పరిస్థితి ఏంటి?
ఇంకా నో ఆప్షన్, పరిగెత్తడమే. ఇంకా నేను గుర్రం వేసుకుని వెళ్తాను, ఎద్దుల బండి వేసుకెళ్తాను అనేది లేదు. ఇంకా నువ్వు పరిగెత్తాలి, ఇక పారిపోవాలి. ఈ పారిపోయే టైంలో అల్లుల్ని పిలుస్తున్నారు, ఎవరు రావట్లా. మనసంత ఎలా అయిపోద్దండి, అయోమయం, కంగారు, ఏంటి ఉన్నట్టుండి వెళ్ళిపోవాలా. మీకు తెలుసు కదండి, రోజు వైజాగ్లో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయినప్పుడు అందరూ ఏం చేశారు, ఎక్కడో అక్కడ మూటలు కట్టుకుని వెళ్ళిపోయారు. అందులో మేము ఉన్నాం. మేము ఏం చేస్తామంటే, మా ఇంటికి ఓనర్ అందరూ వెళ్ళిపోయారు. మేము మాత్రం ఏం చేస్తాం, అయ్యో ఇక్కడి నుంచి యూనివర్సిటీకి ఎంత దూరం లేదు, లేకండి తాతయ్యని ఫోన్ చేద్దాం, ప్రసన్న డాడీని లేపేద్దామని వెళ్ళిపోయాం. యూనివర్సిటీ ముందు నుంచని తాతయ్యకి ప్రసన్న డాడీకి ఫోన్ చేసి అందరినీ లేపేసి, డాడీ ఇలా అయిపోతుంది, మేము మోదవలసి వెళ్ళిపోతున్నాం, మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పి మా డాడీ మేము అందరూ వెళ్ళిపోయాం. ఆ రాత్రి మేము నిద్రపోలా. ఇక ప్రసన్న డాడీ అక్కడ పోలీసులకి వీళ్ళకి ఫోన్ చేసి సమాచారం కొనుక్కుని వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా, ఆనందపురం వెళ్ళిపోయాం. నేను మా డాడీ మేమందరం. ఆ టైంలో ఎప్పుడెప్పుడు ఎవరితో ఏం మాట్లాడడం గుర్తుంటాయా, ప్రాణాలు పోతుంది, గ్యాస్ లీక్ అయిపోతుంది, కాలిపోతుంది, ఎప్పుడు వద్దో తెలియదు అన్నప్పుడు టెన్షన్ మామూలుగా ఉండదు. ఇక్కడ లోతు గారి భార్య పరిస్థితి అదే. ఇంకా అర్థమవుతుందా, చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, నాశనం చేస్తానన్నాడు, వెళ్ళిపోయారు, ఇంతే అనుకుంటాం. అక్కడ సిచ్యువేషన్ మీరు ఊహించుకోగలిగితే, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రశాంతమైన వాతావరణం కాదు అది. మీరు అప్పుడప్పుడు సువార్తలకు వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు, అసలు నిజంగా మేము వర్షంలో బండి మీద వెళ్తున్నప్పుడు పక్కన ఉరుములు, మెరుపులు, చీకటి, అయ్యో బాబోయ్ అసలు అది చూడలేము, అసలు గుర్తు తెచ్చుకోలేము అంటారు, ఎలా బయటపడ్డామో తెలియదు అంటారు. అలాంటి సిచ్యువేషన్ లోతు గారు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అదే. కానీ లోతు గారు వెనక్కి తిరిగి చూసారా, లోతు పిల్లలు వెనక్కి తిరిగి చూసారా? మీరు ఆలోచించి పరిగెడుతున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ వచ్చినప్పుడు మనం రోడ్డు క్రాస్ చేస్తుంటాం. అప్పుడు ఎవరైనా సడన్గా ఆగిపోయారనుకో మనం ఏం చేస్తాం, ఆగి వెనక్కి తిరిగి చూస్తాం, వచ్చారు లేదా, రండి, ఇంకా ఆగిపోయామని వెనక్కి తిరిగి చూస్తాం. ఇప్పుడు వెనక్కి తిరిగే ఆప్షన్ కూడా లేదు. లోతు భార్య ఉపస్తంభం అయింది, కానీ లోతు కుమార్తెలు కానీ లోతు కానీ ఎందుకు ఉపస్తంభం అవ్వలేదు, వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడ దేవుని ఆజ్ఞకు లోబడ్డారు వీళ్ళు ముగ్గురు, కానీ ఎవరు లోబడలేదు. ఆజ్ఞను మరిచి ఏమైపోయింది, ఆపదలో పడిపోయింది. ఆపద తప్పించుకుందా, ఆపదలో పడిందా? తన ప్రాణం రక్షించుకున్నాను అనుకుంది, కానీ ఏమైంది, ఆపదలో పడిపోయింది. ఒక మాట విన్నది, ఇంకో మాట వినలేదు. అందుకే పెద్దలు ఏమంటారు, ఒరే మాట పూర్తిగా విను, ఎందుకు కంగారు, ఒక మాటని ఇంకొక మాట వినకపోతే ఎలా, అలా వినకపోవడం వల్లే వచ్చింది ఇదంతా. ఉపస్తంభం ఎందుకు అయింది, మనుషుల మాటలే పూర్తిగా వినకపోతే మనకు నష్టం అంటున్నప్పుడు ఇలాంటి భయంకరమైన ఒక పెను ప్రమాదం వస్తుంది. ఏంటి, వడగడ్లు కాదు, వర్షం కాదు, అగ్నిగంధకాలు కురుస్తాయి. ఏం పెట్టుకుంటే అన్నీ కాలిపోతాయి. గొడిగేసుకుంటావా, అట్ట పెట్టుకుంటావా, చెక్క పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావు, ఏం పెట్టుకున్న అగ్నికి సమస్తం భస్మం కావాల్సిందే. ఇక తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు పూర్తిగా దేవుణ్ణే అనుకోవాలి, దేవుని మాట మీద గుడ్డిగా వెళ్ళిపోవాలి. అలాంటి టైంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందండి, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. ఈ ఆజ్ఞను విన్నావా, పారిపోయావు. వెనక్కి తిరిగి చూడకము, మర్చిపోయావా? ఆజ్ఞ మరిచి ఆపదలో పడిన పడతి ఎవరు, లోతు భార్య. ఈమె ఆపదలో పడింది, కానీ ఆపదలో పడకుండా ఇది అమ్మిది అని వెనక్కి వీళ్ళు తిరిగి చూడలేదు. అయ్యో నా భార్య ఇదని వెనక్కి తిరిగి ఈయన చూడలేదు. ఎందుకంటే లోతు వెనకే కదా లోతు భార్య ఉంది. మనం ఇందాక చదువుకున్నప్పుడు అతని వెనుక నుండి ఆమె తిరిగి చూచి అన్న మాట రాయబడింది మనకి. అంటే అతని వెనుక నుండి అంతే ఈమె ఎక్కడుంది, లోతు గారి వెనకే కదా ఉంది. సో ఇక్కడ మనకేమర్థమవుతుంది, దేవుడు చెప్పిన మాటలు చిన్నవా పెద్దవా కాదు, ఏదైనా సరే మనం లోబడడానికే ప్రయత్నించాలి. మీకు అర్థమవుతుందండి. చాలామంది ఏం చెప్తారంటే, ఏమండి ఇది చిన్నదేనండి, ఏం కాదు, ఇప్పుడు చిన్న విషయమే, దేవుడు ఎవనుకోడలే, ఇది పెద్దదండి, నరహత్య చేయకూడదండి, అది పెద్దది, అబద్ధం ఆడొచ్చు, పర్లేదు, అంతే కదా. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. పాపం అంటేనే ఆజ్ఞను అతిక్రమించడం. ఇప్పుడు అంటే ఏ ఆజ్ఞ అతిక్రమిస్తే చచ్చిపోను, ఏ ఆజ్ఞ అతిక్రమిస్తే చచ్చిపోతానని అడుగుతున్నారు ప్రశ్నలు లైవ్లో చాలామంది. ఏమండి యోహాను గారు మరణకరమైన పాపం కలదు, మరణకరము కాని పాపము కలదు అన్నాడు. ఇందుకే మరణకరం కాని పాపాలు ఏంటో చెప్తారా, నేను చేస్తాను. మరణకరమైనవి ఏంటో చెప్పండి, అవి చేయను. అసలు ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏ పాపం అయితే ఆజ్ఞను మీరితే దేవుడికి నచ్చుతుందా? దేవుడు ఎక్కడైనా ఇదిగో
ఈ ఆజ్ఞలు చిన్నవే, ఇవి మీరినా మీరు పర్వాలేదు, ఇది మాత్రం చేయకండి అన్నాడా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మీకు అల్పమైన ఒక దానినైనా లేది, మనుషులకు అలాగే చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడు. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల్లో కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. మిగులు అల్పం అంటే ఏంటి అర్థం అండి? అల్పము అంటేనే చిన్నది, మరి మిగులు అల్పం అంటే చాలా చిన్నది. అబద్ధం ఆడొద్దు, మన దృష్టిలో ఏంటి? చాలా చిన్నది. మనిషిని చంపడం పెద్దది కదండి. మనం ఏమనుకుంటాం? అబద్ధం అయితే ఆడొచ్చు, మనిషిని అయితే చంపకూడదు. 2 ఆజ్ఞలు ఉన్నాయి లేదా? అబద్ధం ఆడవద్దు అని బైబిల్లో దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నరహత్య చేయవద్దు ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నీ పొరుగు వానికి కీడు తలంచవద్దు. తలంచడం అంటే ఏంటండి? ఆలోచన చిన్నదా, అబద్ధం చిన్నదా, నరహత్య చిన్నదా? చెప్పండి. ఆలోచన చిన్నదా, నరహత్య చిన్నదా, అబద్ధం చిన్నదా? అబద్ధం అయితే నోటి బయటకు అయితే రావాలి, అప్పుడు అబద్ధం అవుతుంది అది. అదే మనసు తలంచడం అంటే మనసులో వచ్చేది, తలంపులో వచ్చేది. ఆలోచించడమే చిన్నది, అబద్ధం బయటకు వస్తుంది. నరహత్య అయితే ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు మిగులు అల్పమైనది, నీ పొరుగు వాని కోసం చెడుగా కూడా నువ్వు ఆలోచించకూడదు. ఎందుకంటే మనసులో దుష్టాభిప్రాయం, వంచనాభిప్రాయం ఉంచుకొని పొరుగు వానితో సమాధానంగా మాట్లాడితే దేవుడు వాళ్ళని ఏం చేస్తానన్నాడు? శిక్షిస్తాను అన్నాడు కదండి. అంటే చిన్నదానికైనా పెద్దదానికైనా శిక్ష కామన్. అలాగని చిన్నవాటి నుంచి ఏమంటున్నాడా? ఏమన్నారంటే క్లియర్గా యేసుక్రీస్తు వారు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను, అంటే చాలా చిన్న ఆజ్ఞలు ఉన్నాయి, చాలా పెద్ద ఆజ్ఞలు, కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. అవి చిన్నవే కదా, ఒకటే కదా, పర్లేదు కదా, మానేయండి అని ఎవరికి మీరు చెప్పకండి. మీకు అర్థమవుతుందా? మనం కూడా మన పిల్లలకి ఏం చెప్పాలి? అబద్ధమే కదా నాన్న, పర్లేదులే అని చెప్పకూడదు. దేవుడు అలా అన్నాడా? యేసుక్రీస్తు అలా అన్నారా? లేదు. మిగుల అల్పమైన ఈ ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. ఈ చిన్నది అని ఎవరైతే అన్నారో పరలోకంలో పొజిషన్ ఎలా ఉంటుంది? చిన్నగా అయిపోతుందంట. ఇంకో విషయం, అసలు అతను పరలోకం వెళ్తలేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడే ఒకటి చెప్పినోడు తర్వాత ఎంతమందికి ఎన్ని చెప్పుకుంటే వాళ్ళు తప్పిపోతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఏ విషయాల్లో కానండి ఒక ఆజ్ఞను దేవునికి విరుద్ధంగా అతను చేస్తుంటే మనం అతన్ని ఇప్పుడు కూడా సమర్థించకూడదు. ఎందుకంటే అలా చెయ్యకుండా మనం చెప్పాలి. ఒకవేళ పర్లేదండి ఇది చిన్నదేనండి అని ఎవరైతే అలా బోధిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఏమవుతారు? అల్పులైపోతారు. ఇంకేమంటున్నాడు? ఈ ఆజ్ఞల్లో అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. అంటే ఏమంటే మీరు అబద్ధం ఆడకూడదు అని, అబద్ధం ఆడకూడదని చిన్న ఆజ్ఞని చెప్తున్నాడు, అలాగే దాన్ని పాటిస్తున్నాడు కూడా. మిగులు అల్పమైనదే అని చెప్పి వదిలేయకుండా దాన్ని అతను పాటిస్తూ, ఇదిగో ఇది చిన్నది కదని మీరు వదిలేకండి, దీన్ని మీరు పాటించాలి అని చెప్తున్నాడు అనుకోండి, అతను ఏమవుతాడు? గొప్పవాడవుతాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నది చిన్నదా పెద్దదా? చిన్నదే. ఆ మాట చదవడానికి కూడా వెనుకకు తిరిగి చూడకము. ఒక 3 పదాలు ఉన్నాయి ఆ సెంటెన్స్లో అంతే. కానీ ఆ సమయంలో ఆమెకి అది ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఆవిడకి అది పెద్దది కావచ్చు, కానీ ఏ సమయంలోనే దేవుని ఆజ్ఞని మర్చిపోయామా, దేవుని ఆజ్ఞని విడిచిపెట్టామా, మన పరిస్థితి మనకి ఇంకేం ఉండదండి. చాలామంది అనుకుంటారు బైబిలే కదా, బైబిల్ ఈ లోకంలో ఎలా పాటిస్తాం? బైబిల్ వేరు, లోకం వేరు. బైబిల్లో నేను పాటిస్తామా ఏంటి, మనం పాటించగలమా అంటారు. పాటించాలి. పాటించడానికే కదా ఇంతమంది ప్రవక్తల ద్వారా, ఇంతమంది భక్తుల ద్వారా దేవుడు కూర్చోబెట్టి రాయించాడు. ఏది నేను ఇప్పుడు చెప్పిన పాఠం అంతా మిమ్మల్ని 1 గంట రికార్డింగ్ పెట్టి రాయమన్నాను అనుకోండి, మీరు రాస్తారా? ఒక పాయింట్ ఎరగొట్టేద్దాంలే, ఏం కాదులే అనుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఏ టైంలో రాశారండి? చెరసాలలో ఉన్న యోహాన్ గారు రాశారు. కొరడా దెబ్బలు తినేసిన శుభ్రంగా జైల్లో పెట్టిన పౌలు గారి పత్రికలు రాశారు.
ముసలోళ్ళైన పేతురు గారు పత్రికలు రాశారు. అసలు ప్రయాణంలో ఎడతెగక 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్న మోషే గారు కాండాలు రాశారు. మీరు రాయండి, ఇంట్లో ఒక గంట సేపు కూర్చుని నడుము పట్టేసిందమ్మా, చేతులు పట్టేశాయి అంటారు. ఎందుకు? మీరైనా రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడు ఒక పాయింట్ ఎగరగొట్టేస్తారు, నేను గుర్తుపెట్టుకుంటాను లేని. కానీ ఇక్కడ ప్రవక్తల ద్వారా కూర్చోబెట్టి ప్రతి చిన్న విషయాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? మర్చిపోండి, పాటించకపోయినా పర్లేదనా? దేవుడు మన కోసం ఇంత శ్రద్ధ తీసుకొని ఎవరినో లేపి ఎవరినో కూర్చోబెట్టి ఇన్ని విషయాలు రాయిస్తే పర్లేదండి. ఇది చేయకపోయినా, ఇది చదవకపోయినా పర్లేదండి. దినవృత్తాంతాలన్నీ సంఖ్యలేనండి, చదవనక్కర్లేదు, అది ఎస్కేప్ చేసేయండి. లేవికాండం ఉంటుంది కదా, బళ్ళు మనం ఏం చదువుతామండి, అది ఎస్కేప్. లేవికాండ పుస్తకమే చదవకండి. మరి చదవనప్పుడు దేవుడు ఎందుకండి రాయించాడు? అవి ఏదో ఉంది కానీ మీరు చదవాలి, తెలుసుకోవాలి. మరి ఆజ్ఞలు ఇన్ని ఇచ్చాడు కదండి, ఆజ్ఞలన్నీ ఏం చేయాలి? ఆజ్ఞలన్నిటిలో చిన్నదైనా సరే మీరు పాటించి తీరాలి. చిన్నదే వెనక్కి తిరిగి చూడడం, కానీ చూసింది ప్రాణం పోయింది. ఏమంటే లోతు బారి చనిపోవడం వల్ల నష్టం ఎవరికండి? నష్టం ఎవరికి? మనం అనుకుంటాం లోతు గారి భార్య చనిపోయిందండి, ఆమె ప్రాణమే కదా పోయింది అనుకుంటాం. కానీ ఇంట్లో ఒకరు పోతే అది అందరికీ బాధేనా? అందరికీ బాధే కదండి. ఎందుకంటే లోతు గారేమో తన భార్య పిల్లల దగ్గరున్న వాళ్ళ కోసం లేట్ చేశాడా? బయట నుంచి ఊర్లో ఇంకెవరైనా తీసుకొద్దామని ఆలోచించాడా? లోతు తడవు చేసిన పదం మనం చదువుకున్నా అంటే ఆయన ఆలోచన ఏంటి? నా భార్య పిల్లలే కాదు, నేను అందరికీ చెప్పేస్తాను, ఇంటింటికి తిరుగుతాను, పిలుస్తానని వెళ్ళాడు. కానీ ఎవరైనా వచ్చారా? కానీ రక్షించాలనుకున్న వాళ్ళు రాలేదు, అదో బాధ. నా భార్య నా పక్కన ఉంది, నాతో పాటు వచ్చింది, ఆమె చనిపోయింది. నీతిమంతుడైన లోతు చెడ్డల కోసమే మనసు నొప్పించుకున్నాడు రోజును. మరి మంచి భార్య చచ్చిపోయింది, ఎలా ఉంటుంది? నీతిమంతుని భార్యే, కానీ ఆమె లాస్ట్ సమయంలో ఏమైపోయింది? ఆమె ఉపశమనం అయిపోయింది. అదొక ఎత్తు అయితే, ఏమంటే లోతు భార్య చనిపోయిందండి అంటే ఉపశమనం అయిందండి, ఇంకా ఆమెలో జీవం లేనట్టు ఆమె చనిపోయింది. లోతు భార్య చనిపోయిన తర్వాత ఎంత పెద్ద అనర్థం జరిగిందండి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. లోతు గారి భార్య చనిపోయింది, వెనక్కి తిరిగి చూసింది, ఓకే. ఇక ఎవరు మిగిలారు అంటే లోతు ఇద్దరు కుమార్తెలు. అసలు లోతు గారేమో అంత అపాయం తప్పించుకున్నారు, ఒక చోటుకు వచ్చారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఇదంతా జరగాల్సిన పని. కానీ లోతు కుమార్తెలు ఏం చేశారండి? చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు, తీసారండి, ఆదికాండం 19:30. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతను అతని 2 కుమార్తెను ఒక గుహలో నివసించిరి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారండి? సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి పారిపోయి సోయరుకి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ ముప్పు స్తంభం అయిపోయిందో, ఇంకా ఇదంతా నాశనం అయిపోవడం కనిపించింది, ఇంక అక్కడ కూడా ఉండడానికి మనసు లేదు, ఇంకా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎక్కడున్నాడు? ఒక చిన్న గుహలో ఉన్నాడు. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడు లేడు అని తండ్రితో శయనించారండి. అలా శయనించడం వల్ల ఏం జరిగిందో మీకు తెలుసు. మోయాబీలు, అమ్మోనీయులు. పెద్దది పిల్లల్ని కన్నది, చిన్నవాడు పిల్లల్ని కన్నది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము రమ్మని చెప్పెను. ఏం చెప్పాడు? మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము రమ్ము అని చెప్పారు. ఇది మంచిదా చెడ్డదా? తామారు కూడా సంతానం కోసమే కదా యూదా గారి దగ్గరికి వెళ్ళింది. అది మంచిదా చెడ్డదా? మాట్లాడలేదండి మీరు. మొన్నే కదండి విన్నారు తామారు గురించి. మంచిది. యూదా దగ్గరికి తామారు వెళ్ళటం అది వేరు, పూర్తిగా వేరు. ఎందుకంటే అక్కడ ఏరు ఓనని చనిపోయారు. మరిది ధర్మం జరిగించాల్సిన షేలో బ్రతికే ఉన్నాడు. మామకి బుద్ధి చెప్పాలి, ఆ ఇంటి వంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఆమెది. ఇక ఆ తరంలో పురుషులు ఎంతమంది ఉన్నా ఆమె వాళ్ళ జోలికి ఆమె పోలేదు. ఆమె ఏ తప్పు వ్యభిచారం చేయడానికి ఆమె ముందడుగు వేయలేదు. కేవలం ఆమె చేసింది న్యాయమైనదని దేవుడు ఎరిగి ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు. వారు యేసుక్రీస్తు వంశావళిలో నిలిచారు. మరి వీళ్ళు కూడా తండ్రి వల్ల సంతానం కోసమే కదా వెళ్ళినట్టుంది. మనకి ఇక్కడ సర్వలోక మర్యాద చెప్పున మనకి పురుషుడు పోవడానికి ఎవరూ లేరు. కాబట్టి తండ్రి వల్ల సంతానం పొందుకోవాలన్న ఆలోచన వచ్చింది కదా. మరి ఈ ఆలోచన మంచిది కదా?
ముమ్మాటికి కాదు కదా, 100% ఈ ఆలోచన మంచిది కాదు. లోతు భార్య బతికుంటే అసలు ఇలాంటి ఆలోచనలు వస్తాయి వీళ్ళకి అండి? లోతు భార్య బ్రతుకుంటే అమ్మ పక్కన ఉంటుండగా పిల్లలు ఇలాంటి పనులు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? అసలు ఇలాంటి ఆలోచన వస్తుందా? ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల పిల్లల పరిస్థితి ఎలా అయిపోయింది? చాలామంది ఏంటంటేనండి, తమ ఇంట్లో టెన్షన్స్ తట్టుకోలేకు, భర్త పోరు తట్టుకోలేకు, ఇదేదో దానికి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలున్న తల్లులు అర్ధాంతరంగా. అలా అర్ధాంతరంగా నీ మాటకి నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే నీ పిల్లల పరిస్థితి రేపు అన్న రోజు ఎలా మారుతుంది? ఇదిగో ఇలా మారుతుంది. ఆమె ఆజ్ఞను మర్చిపోయింది, దేవుడి మాటకి భయపడకుండా వెనక్కి తిరిగి చూసింది, ఆమె చచ్చిపోయింది. ఆమె వలన ఏమైంది? తమ పిల్లల భవిష్యత్తు ఏమైంది? చరిత్రలో వీళ్ళు ఎలా నిలిచారు చెప్పండి? వాళ్ళకి అవకాశం ఎలా దక్కింది? నీ వల్లే కదా. నువ్వు బ్రతికుంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళకి రాదుగా, వస్తుందా? అందుకే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎప్పుడు కూడా మీ ప్రాణాలు దేవుని చేతికి అప్పగించాలి తప్ప మీ చేతులతో స్వయంగా ఎప్పుడు మీ ప్రాణాలు మీరు తీసుకోకండి. అది తప్పు. మన ప్రాణం తీసుకునే హక్కు మనకి లేదు. మనం చేసిన అపరాధాల వల్ల మన ప్రాణాలకి ముప్పు రాకూడదు. ఆమె చేసిన అపరాధం వల్ల ఆమె ఆజ్ఞను మర్చిపోయింది, ఆజ్ఞను ధిక్కరించింది. నీతిమంతుడి భార్యే బయటికి రప్పించాడు. ఊరిలోంచి రక్షించిన దేవుడు ఉప్పు స్తంభం అవ్వకుండా కాపాడలేడా? మీరు ఆలోచించండి. నువ్వు నీ భార్య బయటికి రండి అని దేవదూతల చేతితో లాగి ఊరు బయట నించోబెట్టాయే, మరి ఉప్పు స్తంభం ఎందుకయింది? రక్షించాలని ఉద్దేశంతోనే కదా దేవుడు రక్షించాడు. అంటే దేవుడు నిన్ను రక్షించాలని నీకు అవకాశం ఇచ్చినా నువ్వు కాలదనుకుంటే దేవుడు కూడా నిన్ను కాపాడడు. నువ్వు కాపాడబడ్డం కాదు కదా, నీ కుటుంబం కూడా పతనం అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే స్త్రీకి, ఒక భార్యకి, ఒక తల్లికి ఎంత బాధ్యత ఉంది? దేవుని ఆజ్ఞలు గైకొలవలసింది ముందు తల్లే, భార్యే. భర్త అండి, ఆయన మగాడండి, ఆయన ఎలా వెళ్ళిపోతాడో తెలియదండి. పిల్లలండి, ఏమో తెలియదండి. ఎవరి గురించి ఏదైనా కాదు, ముందు ఇంటిని కట్టుకోవాల్సింది మనం. ఇప్పుడు ఆవిడ ఇల్లు ఏమైపోయింది? పాడైపోయింది. దేవుడు ఎందుకు రక్షించలేదండి? అక్కడి నుంచి ఇక్కడికి చేతితో పట్టి లాగిన దేవుడు అక్కడ ఉపశమనం అవ్వకుండా కాపాడలేడా? ఎందుకు కాపాడలేదు? ఇదిగో మీకు బుద్ధి కలగాలి. చిన్నదే, వెనక్కి తిరిగి చూడొద్దన్నది చిన్నదే, కానీ ప్రాణం పోయింది. తర్వాత కూతుల పరిస్థితి ఎలా మారిపోయింది? ఏమండి మీరు ఆలోచించండి. ఇక్కడ లోతు ఇద్దరు కుమార్తెలు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోటుకు ఏ పురుషుడు లేదన్నారే. పక్కన పట్టణాలు లేవండి. సోయర్ నుంచే కదా వెళ్ళి వచ్చింది. వెరీ గుడ్. సోయర్ నుంచి వచ్చారు, మళ్ళీ సోయర్కి వెళ్ళలేరా? ఇంకా ముందుకెళ్తే పట్టణాలు ఏం లేవు. అప్పుడే వీళ్ళు ఏమయ్యారు? పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు, కాబోయే భర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు పెద్ద ఆమెకి ఒకరిని, చిన్న ఆమెకి ఒకరిని, ఇద్దరు అలాగే కదండి పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరు చచ్చిపోతే ఇంకెవరు పురుషులే లేరు లోకంలో. వీళ్ళు అలా అనుకోవడానికి ఒక కారణం ఏంటంటే అప్పటికి 4 పట్టణాలు లేచిపోయాయి. అద్మా, సెబోయిము, సొదొమ, గొమొర్రా. 4 పట్టణాలు లేచిపోతే మాత్రం సోయర్ లేదా? ఇంకా ముందుకెళ్తే అబ్రహాం గారు ఉన్న చోటు లేదా? కనాను దేశం లేదా? లోతు ఎక్కడి నుంచి వచ్చాడండి అసలు? లోతు ఎవరి కుమారుడు? హారాను కుమారుడు. అసలు వీళ్ళంతా వచ్చింది ఆ ప్రాంతం నుంచి. వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరా? అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా మారిపోయాయి అంటే లోతు కుమార్తెలకు సొదొమ గొమొర్రా గాలి తగిలింది అని అర్థం చేసుకోవాలి మనం. ఏ గాలి తగిలింది? సొదొమ గొమొర్రా గాలి. అంటే మనం అనుకుంటాం మనం లోతుమంతుడు, క్షమించండి, నీతిమంతుడు లోతు నీతిమంతుడు. నీతిమంతుడైనా తన పిల్లల మనసు లోపల ఎలా ఉందని తెలుసుకోగలడా అండి? చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమైపోయింది. కలుషితమైన లోకంలో అప్పటి వరకు వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం దొరికిందో వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళలో ఉన్న నిజస్వరూపం బయటపడింది. కానీ అది తప్పు. సంతానం కలగచ్చు. మోయాబీల అమ్మనీయులు సంతానం కలిగింది. సంతానం కలిగినంత మాత్రాన వాళ్ళు చేసినది దేవుని దృష్టికి యథార్థమైందా? మంచిదా? ఇది తప్పు. అసలు తండ్రికి ద్రాక్షాసం తాగించడం ఏంటి అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలి? ఇంటిలో పెళ్ళిడికి వచ్చిన కూతురుంటే తండ్రి తాగుబోతే అయితే తల్లి ఆ పిల్లల్ని ఒక చోట ఉంచకూడదు. బైబిల్ చెప్పింది కదండి, హెచ్చరించింది కదా, ద్రాక్షరసం జోలికి వెళ్ళొద్దు, అది కట్లపాము లాంటిది. అసలు నువ్వు ఓడ బద్దలైపోయినా సరే నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాళ్ళ ఉంటావు, నీకేం జరుగుతుందో తెలీదు, విపరీతమైన కన్నులకు కనిపిస్తాయని ఎన్ని మాటలు చెప్పాడు దేవుడు సామెతల గ్రంథంలో. అంటే
లోతు గారు ద్రాక్షరసం తాగించేశారట ఇక తండ్రికి. ఇదిగో ఈరోజు నేను ఇలా చేశాను, ఈరోజు నువ్వు ఇలా చేయి. అసలు వారు లేచింది, శయనించింది, ఏం జరిగింది లోతు గారికి ఏమీ తెలియలేదంట. అంటే మద్యం ఎంత మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది అంటే కుటుంబాలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే ఎప్పుడు పిల్లలున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి సర్వలోక మర్యాద చెప్పుకుని చేద్దామని వీళ్ళు అనుకున్నారు, కానీ ఇది మర్యాద కాదు. అది సొదొమ గొమొర్రా మర్యాద ఏమో మరి. ఎందుకంటే వచ్చిన దేవతలు పురుష రూపంలో కనబడితే మేము వాళ్ళని కలవాలంటున్నారంటే వీళ్ళ మనుషులా? పైకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? బాలురు కూడా. అంటే చిన్న పిల్లలు కూడా వచ్చారంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో దాని మీద ఆలోచించండి. ఇప్పుడున్న వాళ్ళకైతే కంతలేదో మేమనండి, కానీ సొదొమ గొమొర్రాల వారికి అన్ని విషయాలు బాగున్నాయి. సంస్కారం లేదు, మొత్తం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అలాంటి ప్రాంతంలో వచ్చిన వాళ్ళు ఇలా తయారయ్యారంటే ఆలోచించండి. ఎంత తండ్రిని మీరు ఎంత భక్తిమంతులైనా కానివ్వండి, మీరు నీతిమంతులు అవ్వండి, నీతిమంతుడికి భార్యగా మీరు ఉండనివ్వండి, లేదా మీరే నీతిమంతురాలు అవ్వనివ్వండి, కానీ మీలో ఉన్న ఆ నీతి, మీలో ఉన్న భయము, భక్తి మీ పిల్లల్లో ఉందనుకోవడం పొరపాటు. అర్థమవుతుందండి? యోబు గారు రోజు ఉదయాన్నే లేచి దహన బలులు ఎందుకు అర్పించేవాళ్ళండి? ఎక్కడైనా తమ పిల్లలు తమ హృదయములో దేవుని దూషించిద్రేమో. పైకి బాగానే ఉన్నారు, కానీ హృదయంలో నా పిల్లలు నా దేవుని ఎదుటి ఎలా ఉన్నారు? భయం. ఆ యోబుకున్న భయం మనకు ఉండాలి. లోతు గారు దినదినము ఆ గడప దగ్గర, ఊరి గౌని దగ్గర కూర్చొని బాధపడేవాళ్ళు, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నన్ను ఊహించుంటాడా? అంటే తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె ఎలాగైనా అయిపోనివ్వండి, ఆమె ఉప్పు సమ్మ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ కుటుంబం పరిస్థితి అధ్వానం చేసింది ఆమె. కాబట్టి మనం దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు ఆ ఉప్పు సమ్మ అయిపోయిందిలే, ఏముండలే అంటే నీ వంతు పాత్ర నీకు భారీగా, నీకు తల్లిగా పాత్ర ఇచ్చాడంటే సంపూర్ణం చెయ్యాలి దేవుడు ఇచ్చినంత వరకు. ఆ పాత్ర ఇచ్చింది దేవుడే కనుక ఆ పాత్రను ముగించాల్సింది కూడా దేవుడే. మన తొందరపాటు వల్ల, మన తిరుగుబాటు వల్ల దేవుడే మనల్ని చంపేశారనుకోండి అర్ధాంతరంగా, అప్పుడు శిక్ష తప్పు ఎవరిది అవుతుంది? దేవుడిదా మందా? మనదే అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అక్కడ ఇచ్చింది రెండు ఆజ్ఞలే కనిపిస్తున్నాయి మనకి. ఒకటి, నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, తర్వాత వెనక్కి తిరిగి చూడకము. ఇచ్చిన 2 ఆజ్ఞల్లో ఒకటి పాటించింది, ఒకటి పోయింది. రక్షించిన దేవుడే మళ్ళీ ఉప్పు స్తంభం చేశాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? బైబిల్లో మనం పాటించవలసినవి అనేకములు ఉన్నాయి, 2 కాదు. కానీ మనం ఎన్ని ఆజ్ఞలు మీరిపోతున్నాం మనకు తెలుస్తుందా? ఒక 5 మీ ముందు పెడతానండి. యేసుక్రీస్తు వారి పేరట ప్రతి దినము ప్రతి విషయంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. థ్యాంక్స్ చెప్తున్నామా? యేసుక్రీస్తు నామంలో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఇది ఆజ్ఞనా కాదా? మరి పాటిస్తున్నామా అది? ఎవరైనా మీ సహోదరుడు ఆపదలో ఉంటే వాడిని కాపాడాలి అన్నాడు. నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమించడంలో అన్నీ మిళితమై ఉన్నాయి. మరి అది పాటిస్తున్నామా మనం? నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర ఉంది, ఎదుటివాడు వచ్చి అడిగాడు, లేదని చెప్పావు, అది అబద్ధమా నిజమా? అది ఆజ్ఞ ధిక్కరనా కాదా? ఇలాంటి ఎన్ని చిన్న ఆజ్ఞలే. మళ్ళా చంపేడాలు, దొంగతనాలు చేయడాలు ఇలాంటివి లేవు మళ్ళా. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఎన్ని ఆజ్ఞలు మీరిపోతున్నాం మనం లెక్క పెట్టుకోగలుగుతున్నామా? ఆజ్ఞ మర్చిపోయింది కేవలం ఆవిడేనా? అసలు ఆజ్ఞ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ఏముందండి అక్కడ? ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనినవాడు. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు అంటే ఆజ్ఞ వల్ల ఏం జరుగుతుంది? ప్రాణం రక్షించబడుతుంది. అది ఆజ్ఞ గైకొనకపోతే ప్రాణం పోతుంది. అంతే కదండి? క్షమించండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16 వచ్చిన 11 19 16 కదా, నా బైబిల్ పేజీ తిరిగిపోయిందిలేండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొను. మరి ఆజ్ఞను మర్చిపోయేవాడు ఆపదలో పడిపోతాడు, ప్రాణం పోతుంది. ఇప్పుడు లోతు గారి భార్య విషయంలో జరిగింది ఏంటి? ఆజ్ఞ గైకొందా? ఆజ్ఞ మర్చిపోయి తప్పిపోయిందా? అందుకే ఆజ్ఞ గైకొనలేదు కాబట్టే ప్రాణం కాపాడుకోలేకపోయింది. మరి మనం ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నాం రోజుకి? చేయవలసిన వాటిలో, దేవునికి చెల్లించవలసిన వాటిలో ఎన్ని ఆజ్ఞలు మనం మీరుతున్నాం?
అయినా కాపాడబడుతున్నా అనుకుంటున్నాం. ఏమండి, ఉప్పు సమ్మ అయిపోయింది వెంటనే కాబట్టి అర్థమైందండి. ఇప్పుడు మనకి వెంట వెంటనే అన్నీ జరుగుతున్నాయి ఈ కాలంలో. ఎప్పుడు తెలుస్తుంది మనకి రిజల్ట్? చనిపోయిన తర్వాత కదా, మరుక్షణం కదా. మరప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి ఏమైనా ఉంటుందా మనకి? అంటే మనం చాలా చాలా టైట్ స్పాట్లో ఉన్నాం అన్నమాట మనం. ఆ రోజుల్లో దేవుడు వెంటనే కరుణించడాలు, వెంటనే శిక్ష విధించడాలు ఈ రోజుల్లో అలా లేదు. మరి మనం మీరమా లేదన్నది ఎవరు చెప్పాలి? ఒక్కొక్కరు ఉప్పు సమ్మ అయిపోతారనుకో, అప్పుడు మనకు భయం వేస్తుంది. అమ్మో ఈ అక్క యాజ్ఞ మర్చిపోయింది, అమ్మో ఈ చెల్లిది మర్చిపోయింది. అప్పుడు గుర్తుంటుంది. అది ఇలా ఉందనుకుని ప్రశాంతంగా, ఏముంది జ్వరం వచ్చింది పోయింది, అవునా తుఫాన్ వచ్చింది పోయింది అనుకుంటాం. అంతే తప్ప మనల్ని మనం పరీక్షించుకోగలుగుతున్నామా? ప్రతిరోజు ఏ ఊర్లో అమ్మా, ఏదో ఊర్లో ఉదయం మన న్యూస్లో చూసాం, ఏదో ఊర్లో విపరీతమైన వరదలు, ఇంకో దేశంలో భూకంపాలు, బ్రెజిల్లో వరదలు అంట, ఇంకో దేశం మలేషియాలో భూకంపం అంట. ఏంటి, ఒక దాంట్లో భూకంపం, ఒక దాంట్లో వరదలు, ఒక దాంట్లో తుఫాను. ఏంటి ఇవన్నీ? హెచ్చరికలు. ఈ హెచ్చరికలన్నీ ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? ఆ రోజు అగ్నిగంధకాలు అక్కడ కురిసాయిలే, మేము బాగానే ఉన్నాం, తప్పించుకున్నాం అనుకుని లోతుబారి అనుకుంది, వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ బ్రెజిల్లోలే కోవిడ్ వచ్చినప్పుడు అలాగే అనుకున్నారు కదా. ఆ చైనాలోలే అన్నారు. ఎక్కడికి వచ్చింది అది? మన ఇంట్లోకి వచ్చింది, మనలోకి వచ్చింది. ఎక్కడో వరదలు వస్తున్నాయి, ఎక్కడో ఏదో జరుగుతుంది అనుకుంటే ఎందుకు? అది శిక్ష అని మనకు తెలిసిందంటే మనం ఏమవ్వాలని? మీరు కూడా నా మాటలు వినకపోతే, నా మాటను మీరితే, తిరుగుబాటు చేస్తే మీకైనా అదే. దేవుడు ఏమైనా పక్షపాత? నన్ను నమ్మలేదు కాబట్టి వాళ్ళని చేస్తానడానికి. ఎప్పటికప్పుడు మనకు కూడా డోసులు వేస్తూనే ఉంటాడు ఆయన. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ఈ లోకములో ప్రభువు చేత శిక్షింపబడుచున్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ప్రతి వారం రొట్టె తెచ్చే కార్యక్రమం అక్కడ వరకు చదువుతా, కింద వదిలేస్తాం. అవునా? అంతవరకు చదువుతాం, ఆ కింద మాట వదిలేస్తాం. ఎందుకు? శిక్ష ఉంది కాబట్టి. ఏమండి, నేను వచ్చి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎవరైనా ప్రతి వారం ఆ వచనం చదువుతారేమో అనుకుంటారు కానీ ఎవరు చదవరండి అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే దేవుడు శిక్షిస్తాడండి, కానీ ఆ శిక్షించిన శిక్షను కూడా వాళ్ళు ఏం చేయాలి? అమ్మ ఇది ఇందుకే వచ్చిందేమో అని సరిదిద్దుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. మనం విమర్శించుకుంటే తీర్పు పొందమండి. అయిపోయిందా? కిందేమన్నాడు? ఎందుకంటున్నాడు? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండినట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అంటే లోకానికి ఒక పక్కన శిక్ష అవుతుంది, అయితే దానితో పాటు నీకు శిక్ష విధించట్లేదు. ఎలా విధిస్తున్నాడు? ప్రభువు చేతే నువ్వు శిక్షించబడుతున్నావు. అయితే ఆ శిక్షలో నువ్వు ఉన్నావా లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. లోకముతో సొదొమ గుమరులతో పాటు శిక్ష విధి కలగలేదు లోతు వారికి. మీకు అర్థమవుతుందా? సొదొమ గుమర ఆత్మసభ ఏమో అంతా నశించిపోతున్నప్పుడు లోతు వారికి శిక్ష కలగలేదు. ఎప్పుడు కలిగింది? రక్షించబడిపోయింది. రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా ఏమైపోయింది? తప్పిపోయింది కాబట్టి శిక్షలోకి వెళ్ళిపోయింది. మరి మనం కూడా శిక్షింపబడతాము. రక్షణలో చాలామంది బాప్తిసం పొందేశాము, పరలోకం మాదే, రక్షణ మాదే అనుకుంటారు. కాదు, రక్షణలోకి వచ్చారు అంటే సోయరుకు వచ్చారు. మీరు సోయరుకు వస్తే సరిపోయిందా? వెనక్కి తిరిగి చూడొద్దన్నాడుగా. రక్షణలోనికి వస్తే సరిపోయిందా? లోకంలో మళ్ళీ మూలపాఠాలు తట్టు తిరగొద్దన్నాడు, పోకిరి చేష్టలు ఇవద్దు మీకు అన్నాడు. గతించిన కాలం వీటికి చాలు, నీకు మీరు క్రీస్తు మీలో జీవించాలన్నాడు. ఎంతమందిలో ఇప్పుడు క్రీస్తు జీవిస్తున్నాడు? ఇవన్నీ ప్రశ్నలు వేస్తే మన దగ్గర సమాధానం ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి దినము మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. నేనేమైనా మర్చిపోతున్నానా? నేనేమైనా దేవుని ఆజ్ఞ విషయంలో అజాగ్రత్తగా ఉన్నానా? ఏముందండి? తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని ఉందండి. ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష పొందుతాడని ఉంది సామెతల గ్రంథం 13:13లో. టైం అయిపోయిందండి, అందుకే సామెతలు 13:13లో ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్షను పొందుతాడు అని. అంటే రోజు మన దైనందిన జీవితంలో ఒక తల్లిగా, భార్యగా, కోడలిగా ఎన్ని బాధ్యతలైనా మనం నిర్వర్తించవచ్చు, కూతురిగానైనా ఉండొచ్చు. కానీ ఏ సమయంలో ఏ ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు, మనం వేటిని తప్పిపోతున్నాం? అమ్మో ఈ విషయంలో తప్పిపోతున్నామా? తండ్రి ఈ విషయంలో నన్ను బలపరచు, నేను బలంగా ఉంటాను, నాకు సహాయం చేయని మనం వేడుకోవాలి. లోతు బారిని జ్ఞాపకం చేసుకోమని అంటే ఎందుకు చేసుకోమన్నాడు? ఉప్పు స్తంభం అయిపోయింది వెళ్ళి చూడండి అని కాదు.
నువ్వు నీతిమంతుని భార్యవి కావచ్చు, నువ్వు తప్పించుకున్నాననే ప్రమాదంలో లేను, ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చావు అనుకోవచ్చు. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో, నీ పరిస్థితి, నీ విశ్వాసం ఎప్పుడు సన్నగిలుతుందో నీకే తెలీదు. జ్ఞాపకం చేసుకో, నేను నీతిమంతుని భార్యని, దేవుడే స్వయంగా దూత నన్ను చెయ్యి లాగింది అని ఆవిడ సాక్ష్యం చెప్పుకోవడమే బతికి లేదు కదండి. దేవదూత నేను కాపాడిందండి, చెయ్యి లాగి అన్నం ఆవిడుందా? ఆయన లాగినా రక్షించినా నువ్వు మాత్రం నిలుపుకోగలిగావా? క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ అలాంటిదే. అగ్ని గంధకాల నుంచి అంటే ఏ అగ్ని గంధకాల నుంచి మనల్ని కాపాడటో తెలుసా? సొదొమ గొమొర్రా అగ్ని గంధకాల నుంచి కాదు, మరణం పాతాల నుంచి మనల్ని కాపాడాడు. తన కుమారుని రక్తమిచ్చి, దేవదూత చెయ్యవలేదు మనకి, కుమారుడు రక్తం చిందిస్తే మనకు వచ్చింది రక్షణ. మరి రక్షణలోనికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి లోకంలో బంధాల వైపు తిరిగిపోయి అసలైన క్రీస్తు మనలో జీవింపచేయడం మానేశామా? క్రీస్తు మనలో లేడనుకోండి, పరిశుద్ధాత్మ మనలో లేడనుకోండి, సత్క్రియలు మన యందు లేవనుకోండి, మనం కూడా ఏమైపోతాము? సంఘానికి సత్యానికి స్తంభాలుగా ఉండవు. ఇదిగో ఉప్పు స్తంభంగా మారిన లోతు బారితో పాటు యాతన పడే స్థలంలో ఉంటాం. కాబట్టి ఎటువంటి సందర్భంలోనైనా దేవుని వాక్య విషయంలో ఎప్పటికప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. సరిదిద్దే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు సత్యవాక్యం తెలుసు, నేను సువార్తలో ఉంటున్నాను అనుకుంటే సరిపోదు. దేవుడు మాటల్ని పనులు చూసేవాడు కాదు, ఆలోచనలు చూసేవాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఫలితం ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. ఏమండి? దేవుని మాటలకి లోబడాలి. రాబోయే తరాలకి మనం ఉంటే నేను మా అమ్మలా ఉంటాను, ఎవరి వరకు ఎందుకు నేను మా అమ్మలా ఉంటా, ఎవరి వరకు ఎందుకు నేను మా అక్కలా ఉంటాను అనే జీవితాలు మనకు ఉండాలి. అలాంటి జీవితాలు మనం కలిగి బ్రతికితేనే దేవుడు మనకి ఇచ్చిన ఈ జన్మకి అర్థం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ నా వందనాలు. ప్రభు చిత్తమైతే మరుసటి వారం మరొక స్త్రీని గురించి బైబిల్లో మనం నేర్చుకుందాం. ఆజ్ఞను మరిచి ఆపదలో పడిన పడతి లోతు భార్య అయితే, అలా దేవుడిచ్చిన ఆజ్ఞలు మరిచి ఆపదలో అనగా పాతాళానికి వెళ్ళి యాతన పడకుండా మనం అందరం ఉండాలని, దేవుని వాక్యాన్ని ఆశ్రయించేవారుగా మనం ఉండాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను.